ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీజేపీ టాప్ ఎంపీ రఘునందన్ రావుకు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో అధిష్టానం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ సార్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లెట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చాయి. ఇవాళ సాయంత్రంలోగా నేను లేపేస్తామని ఫోన్లో ఒక వ్యక్తి బెదిరించాడు. తాను మధ్యప్రదేశ్ చెందిన మావోయిస్ట్ అని ఆగంతకుడు ఫోన్లో చెప్పాడు. ఇక నంబర్ నుంచి బెదిరింపు కాల్ ఫోన్ అయితే దమ్ముంటే కాపాడుకోండి అంటూ ఒక వ్యక్తి సవాల్ విసిరాడు. డీజీపీ సంగారెడ్డి ఎస్పీకి ఫోన్లో ఎంపీ రఘునందన్ రావు సమాచారం అందించారు. రఘునందన్ రావు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగిన ప్రోగ్రాంకు హాజరయ్యారు. ఆ సమయంలోనే కాల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ కాల్ను రఘునందన్ రావు పిఏ లిఫ్ట్ చేసే మాట్లాడారు. ఇక కాగా వానాకాలంలో ఆపరేషన్ కర కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నిన్న చెప్పిన విషయం తెలిసిందే. మావోయిస్టు ఏరువేత ఆపరేషన్లు ఆగబోవని చెప్పేసి ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టులమ్మని చెప్పుకుంటూ బెదిరింపు కాల్ రావడం